ఎకరాల్లో వేస్తున్నావు మొక్కజొన్న? ఇంకా 6 ఎకరాలు వేస్తున్నావు. మొత్తం 10 ఎకరాలండి. ఇప్పుడు ఇది కొనమని ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ చూసారు ఇది కొనడానికి? ఇది చూసి ఖమ్మంలో చూసి కొనుక్కొచ్చి. ఎంత దాని ఖరీదు ఎంత? 6,500. రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తావు? 3 ఎకరాలు వేసి. 3 ఎకరాలు. మామూలుగా మనం మనుషులు పెట్టి వేపిస్తే మొత్తం అయిపోద్ది. 3 ఎకరాలకి ఎంతమంది పడతారు? ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చా ఇప్పుడు నీడు 9 మంది పట్టారు 3 ఎకరాలు. మడిచి 300. మడిచి 350 అంటే 2700 ఎకరానికి. అప్పుడు నీకు 6,000 3,021 అంటే 8,000 అయింది. 8,000 అవుతుంది. ఏది 3 ఎకరాలకి మనుషులు పెట్టి వేయాలండి. ఇప్పుడు నీకు ఇది దీంతో గింజలు వేసుకుంటే నీకు ఒకసారి కొనుక్కుంటే ఎన్ని ఎకరాలకైనా వేసుకోవచ్చు. ఎట్టుంది? బాగుందా? సౌకర్యంగా ఉందా? బాగానే ఉంది కానీ కొద్ది మనుషులు నెట్ వద్దా మరి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు పేరేంటి? కరీన్ అంజయ్ గారు ఒక 6 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తున్నారు. మామూలుగా ఏంటంటే మనం కూలీలను పెట్టి మొక్కజొన్న విత్తులాలు విత్తుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనకి లేబర్ షార్టేజ్ ఉన్న ఈ పరిస్థితుల్లో వీరు చక్కగా యూట్యూబ్లో చూసుకొని ఇది మొక్కజొన్న చేసేటువంటి విత్తనాలు విత్తేది. ఇందులో విత్తనాలు వీళ్ళు పోసినట్లయితే డైరెక్ట్గా ఇందులో నుంచి మనకి భూమిలో దాదాపు 2 నుంచి 3 అంగుళాల లోపలికి పడుతుంది. 3 అంగుళాల లోపల పడుతుంది. ఒకవేళ వర్షం వచ్చినా కూడా విత్తనం అటు ఇటు చెదరకుండా ఉండేటట్టు చక్కగా మేము ఇప్పుడు లోపల కూడా తీసి చూపించాం మీకు. సో ఇట్లా చేసుకుంటే రైతుకి ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి 1 ఎకరానికి 9 మంది పడతారు. 300 రూపాయలు మనిషికి చొప్పున 2700 అంటే 8 నుంచి 9,000 రూపాయలు కూలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఇది వాడుకున్నట్లయితే వాళ్ళకి టైం ఆదా అవుతుంది. ఇప్పుడు నేను చూస్తుండగానే ఒక లైను జస్ట్ 5 నిమిషాల్లో పోయి రావడం జరిగింది. సో మనకి టైము సేవ్ అవుతుంది, అలాగే వీళ్ళకి డబ్బులు కూడా ఆదా అవుతాయి. కాబట్టి ఇలాంటి ఒక ఆధునికమైనటువంటి యాంత్రీకరణలు రైతులు కూడా అవలంబించినట్లయితే వాళ్ళకి చాలా లాభం.